అందరికీ నమస్కారం. సోషల్ వర్క్ దీని సంఘ సంక్షేమ శాస్త్రం అని చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈ సంఘ సంక్షేమ శాస్త్రానికి రోజు రోజుకు ప్రాముఖ్యత పెరుగుతూ ఉంది. మరి ఒకసారి మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో సంఘ సంక్షేమ శాస్త్రానికి సంబంధించి ఎటువంటి కృషి జరిగింది అనే దాని మీద కొన్ని ముఖ్యమైన బిట్స్ అనేది మనం ఈరోజు చూద్దాము. ఇవి వివిధ రకాల పోటీ పరీక్షలకే కాకుండా మనకు సిడిపిఓ, ఐసిడిఎస్ సూపర్వైజర్ ఉద్యోగాలు కావచ్చు, గ్రామ వార్డు సచివాలయాల్లో వెల్ఫేర్ సెక్రటరీ ఉద్యోగాలు కావచ్చు, తర్వాత మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ సంబంధించి క్యాంపస్లలో సీటు సంపాదించాలి అనుకుంటే, అంటే పీజీ చేయాలనుకున్న వాళ్ళకి వీటందరికీ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. మరి ఒక్కసారి ఈ బిడ్ బ్యాంక్ చాలా అరుదుగా దొరికేటువంటి బిడ్ బ్యాంక్ అన్నమాట. మరి దీన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. ఒకసారి మనం గమనిస్తే సతీ సహగమనం భయంకరమైన దురాచారం అని అక్బర్, ఔరంగజేబ్ మొదలైన మొఘలాయి చక్రవర్తులు దాని నిర్మూలనానికి ప్రయత్నాలు చేశారు. ఎందుకంటే మొఘలాయి చక్రవర్తులు అంటే ఏ మొఘలాయి చక్రవర్తులు సతీ సహగమనం నిరోధానికి అంటే నిర్మూలనానికి ప్రయత్నించారని అడగవచ్చు. తర్వాత 1829లో రాజా రామ్మోహన్ రాయ్ చొరవతో విలియం బెంటింగ్ సతీ సహగమనం నిషేధ చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. తర్వాత 1829లో ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ స్త్రీ పునర్వివాహ చట్టాలను అమలుపరచడంలో కృషి చేశారు. తర్వాత ఆంధ్రదేశంలో కందుకూరి వీరేశలింగం పంతులు గారు సాంఘిక దురాచారాల నిర్మూలనానికి పూనుకున్నాడు అని చెప్తున్నారు. తర్వాత వీరేశలింగం పంతులు గారు గోదావరి విద్యా ప్రబోధిని అనే పత్రికకు 1870లో తెలుగులో వ్యాసాలు రాస్తూ ఉండేవారు అని చెప్తున్నారు. తర్వాత శ్రీ విద్యాప్రదాయిని అనే పత్రికలో శ్రీ విద్యావాదిగా అనేక వ్యాసాలు రాస్తూ వచ్చారని చెప్తున్నారు ఈ కందుకూరి వీరేశలింగం పంతులు. ఒకసారి బ్రహ్మ సమాజం అని చూస్తే మనకు సంస్కరణ ఉద్యమం అనగానే రాజా రామ్మోహన్ రాయ్ పేరు మొదటిసారిగా వినిపిస్తుంది. ఇతడు భారతదేశంలో సాంఘిక దురాచారాలను నిర్మూలించడానికి తీవ్రంగా కృషి చేసిన వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్ అని చెప్పవచ్చు. 1814లో డేవిడ్ హేర్ అనే స్కాట్లాండ్ వర్తకుడు భారతదేశ సంస్కృతికి ముగ్ధుడై భారతదేశంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు అని ఈ ఆంగ్లేయుని సహాయంతో ఇంగ్లీష్ పాఠశాలను కూడా స్థాపించాడని చెప్తున్నారు. అలాగే 1817లో కాలేజీ స్కూన్ తియానావ్ వద్ద హిందూ కళాశాలను స్థాపించాడు. అయితే ఈ కాలేజీ స్థాపనలో లక్ష్యం మనల్ని మనమే సంస్కరించుకోవాలని, ఎదుటివారికి విమర్శించే అవకాశం ఇవ్వకూడదని చెప్తున్నారు రాజా రామ్మోహన్ రాయ్ గారు. బ్రహ్మ సమాజాన్ని 1828లో స్థాపించడం జరిగింది. రాజా రామ్మోహన్ రాయ్ ఆత్మీయ సభను బ్రహ్మ సమాజంగా రూపకల్పన గావించాడని చెప్తున్నారు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. చాలా కన్ఫ్యూజ్ కూడా అవుతారు. ఆత్మీయ సభ, బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం ఇలాగ వస్తూ ఉంటాయి. ఆత్మీయ సభను 1814లో స్థాపించారు. రాజా రామ్మోహన్ రాయ్ గారు సంవాద కౌమిది అనేటువంటి పత్రికను నడిపారు. రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజ స్థాపనలో సహాయం చేసిన వ్యక్తి మహర్షి దేవేంద్రనాథ్ ఠాగూర్. తత్వబోధిని సభ వ్యవస్థాపకుడు దేవేంద్రనాథ్ ఠాగూర్. 1872 స్వదేశస్థుల వివాహ చట్టం రావడానికి కారణం అయిన వ్యక్తి కేశవ చంద్రసేనుడు అని చెప్తున్నారు. దక్షిణ భారతదేశంలో ప్రముఖంగా సమాజాన్ని వ్యాప్తిలోకి తెచ్చినటువంటి వ్యక్తి కేశవ చంద్రసేనుడు. ఆంధ్రాలో బ్రహ్మ సమాజ వ్యాప్తికి అత్యధికంగా కృషి చేసిన వారు బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు. ఈయన ఆంధ్రాలో బ్రహ్మ సమాజ వ్యాప్తికి కృషి చేశారని చెప్తున్నారు. ఈయన బ్రహ్మర్షి అని కూడా పిలుస్తున్నారు. వితంతు పునర్వివాహాలపై ఉద్యమించిన సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు గారు. వివేకవర్ధిని పత్రిక సంపాదకుడు కూడా వీరేశలింగం పంతులు గారు. తర్వాత హాస్య సంజీవని పత్రికా స్థాపకుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారు అని చెప్తున్నారు. చూడండి, ఇక్కడ హాస్య సంజీవని అనే పత్రికను ఆయన స్థాపించారు. వివేకవర్ధిని అనే పత్రికను కూడా ఆయన స్థాపించారు.
తర్వాత ఆది బ్రహ్మ సమాజ స్థాపకుడు దేవేంద్రనాథ్ ఠాగూర్. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు. బ్రహ్మ సమాజాన్ని ఎవరు స్థాపించారు, ఆది బ్రహ్మ సమాజాన్ని ఎవరు స్థాపించారు అనే దగ్గర కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. తర్వాత ప్రార్థనా సమాజ స్థాపకుడు ఆత్మారాం పాండురంగ. ఈ ఆత్మారాం పాండురంగ అని అయిన ప్రార్థనా సమాజాన్ని 1867లో స్థాపించాడంట. తర్వాత ప్రార్థనా సమాజ అభ్యున్నతికి పాటుపడిన వాళ్ళు ఆర్జీ భండార్కర్, మహాదేవ గోవింద రనడే మొదలగు వారని చెప్తున్నారు. తర్వాత 1875లో అంటే ఇక్కడ ప్రార్థనా సమాజంతో అనుబంధం కలిగిన వారెవరు అని అడగవచ్చు అనమాట. అప్పుడు ఆర్జీ భండార్కర్, మహాదేవ గోవింద రనడే అని చెప్పచ్చు. తర్వాత 1875లో ఆర్య సమాజం స్థాపించబడింది. ఆర్య సమాజ స్థాపకుడు స్వామి దయానంద సరస్వతి. స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజాన్ని ఎప్పుడు స్థాపించారు అని అడగవచ్చు, లేకపోతే ఆర్య సమాజ స్థాపకుడు ఎవరు అని అడగవచ్చు. ఇలాగా వివిధ రకాలు అడుగుతూ ఉంటారు. తర్వాత స్వామి దయానందుని చిన్ననాటి పేరు మూలశంకర్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత స్వామి దయానంద సరస్వతి గ్రంథం సత్యార్థ ప్రకాశిక అని చెప్తున్నారు. ఈ గ్రంథాలు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి సోషల్ వర్క్కి సంబంధించి. తర్వాత వేదాలకి మరలి రండి అని చెప్పి కూడా పిలుపునిచ్చినవాడు, అంటే గో బ్యాక్ టు వేదాస్ అని పిలుపునిచ్చినవాడు కూడా దయానంద సరస్వతి అనమాట. తర్వాత ఆర్య సమాజాన్ని బొంబాయిలో ప్రారంభించిన తర్వాత ప్రధాన కేంద్రాన్ని లాహోర్కు మార్చడం జరిగింది. అంటే ఇక్కడ మనం ఆర్య సమాజాన్ని ఎక్కడ స్థాపించారని చెప్తే బొంబాయి అని చెప్పవచ్చు. తర్వాత ప్రధాన కేంద్రాన్ని ఎక్కడికి మార్చారంటే లాహోర్కి అని చెప్పవచ్చు. తర్వాత 1866లో దయానందుడు లాహోర్లో ఆంగ్లో వేదిక్ పాఠశాలను కూడా స్థాపించారని చెప్తున్నారు. తర్వాత హిందూయేతరులను హిందువులుగా మార్చడానికి ఆర్య సమాజం శుద్ధి ఉద్యమాన్ని చేపట్టినది అని చెప్తా ఉన్నారు. తర్వాత 1897లో రామకృష్ణ మఠంను వివేకానందుడు స్థాపించారని చెప్తున్నారు. తర్వాత రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు వివేకానందుడు. అంటే స్వామి వివేకానంద గురించి ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. మరి స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంసకి ప్రియ శిష్యుడు. మరి ఈయన రామకృష్ణ మఠంని స్థాపించారు, అది కూడా 1897లో స్థాపించారని చెప్తున్నారు. తర్వాత స్వామి వివేకానంద బాల్యం నాటి పేరు నరేంద్రనాథ్ దత్తా. కలకత్తాలో దక్షిణేశ్వర్లో ఉన్న కాళీమాత ఆలయంలో రామకృష్ణ పరమహంస పూజారిగా ఉండేవాడు. ఆ విధంగా ఈయన పూజారిగా ఉన్న క్రమంలోనే స్వామి వివేకానందకు గురువుగా మారడం జరిగింది. అంటే ఆయన దగ్గరికి వెళ్ళి స్వామి వివేకానంద శిష్యరికం చేయడం. తర్వాత 1893లో చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో భారతదేశం తరపున స్వామి వివేకానంద హాజరయ్యారు. దీని గురించి అందరికీ తెలిసిందే. అక్కడ స్వామి వివేకానంద గారు మాట్లాడుతున్నప్పుడు అక్కడ చప్పట్ల వర్షం అనేది కురిచింది అని చెప్పేసి చెప్తుంటారు. చాలామందికి కూడా గర్వంగా చెప్పుకునేటువంటి అంశము. అక్కడ అమెరికా దేశంలో ఉన్నటువంటి ప్రజలను బ్రదర్స్, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని పిలవంగానే వాళ్ళకి ఆ పిలుపు కొత్తగా అనిపించడము, ఎప్పుడు కూడా వాళ్ళు ఆ పిలుపు విన్నవాళ్ళు కాదు. అటువంటి సందర్భంలో స్వామి వివేకానందకు చప్పట్ల వర్షం కురిపించారు. అది 1893లో చికాగోలో చెప్తున్నారు. తర్వాత దివ్యజ్ఞాన సమాజ స్థాపకులు మేడం బ్లావట్స్కీ, కల్నల్ ఆల్కాట్. 1875లో అమెరికాలో దివ్యజ్ఞాన సమాజ స్థాపన చేయగా 1879లో ఈ సమాజ ముఖ్య కార్యాలయాన్ని బాంబేకి, 1882లో మద్రాసు దగ్గర గల అడయారుకు తరలించారు. అంటే ఇక్కడ దివ్యజ్ఞాన సమాజం ఎక్కడ స్థాపించారు? అమెరికాలో 1875లో స్థాపిస్తే 79లో కార్యాలయాన్ని బాంబేకి మార్చారు. తర్వాత 82లో మద్రాసు దగ్గర గల అడయారుకు తరలించారని చెప్తున్నారు. బనారస్లో హిందూ కాలేజీని అనిబిసెంట్ స్థాపించారు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అనిబిసెంట్ హిందూ కాలేజీని స్థాపించారు. ఎక్కడ స్థాపించారని అడగవచ్చు. తర్వాత బనారస్లో హిందూ కాలేజీని ఎవరు స్థాపించారని అడగవచ్చు. ఇది రకాలు అడుగుతారు. తర్వాత కాలంలో ఇది బనారస్ హిందూ యూనివర్సిటీగా కూడా మార్పు చెందిందని చెప్తున్నారు అనమాట. తర్వాత 1916లో అనిబిసెంట్ హోమ్ రూల్ ఉద్యమాన్ని నడిపించారు. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మనకు 4 1 2 3లు ఇచ్చి 4 ABCలు ఇచ్చి మ్యాచ్ చేయమంటూ ఉంటారు. అటువంటి సందర్భంలో ఈ ఉద్యమాలన్నీ అడుగుతారనమాట. ఇక్కడ మనకు హోమ్ రూల్ ఉద్యమం అనగానే అనిబిసెంట్ వస్తారు. అది ఎప్పుడంటే 1916లో. తర్వాత సోషల్ ప్యూరిటీ అసోసియేషన్ను రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు స్థాపించారు. తర్వాత లండన్ ఇండియా సొసైటీని దాదాబాయి నవరోజీ గారు ఇంగ్లాండ్లో స్థాపించారు.
ఈయన దాదాబాయ్ నవరోజీ గారు ఇంగ్లాండ్కి వెళ్ళి అక్కడ లండన్ ఇండియన్ సొసైటీ అని కూడా స్థాపించారు. ఇండియన్ అసోసియేషన్ను సురేంద్రనాథ్ బెనర్జీ స్థాపించారు. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ వ్యవస్థాపకుడు గోఖలే, ఇక్కడ గోపాలకృష్ణ గోఖలే గారు సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ అని స్థాపించారు. ఆంధ్ర మహిళా సభ వ్యవస్థాపకురాలు దుర్గాబాయ్ దేశ్ముఖ్. మహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ స్థాపించారని చెప్తున్నారు. సతీహిత బోధిని రాజశేఖర చరిత్ర గ్రంథాల రచయిత కందుకూరి వీరేశలింగం పంతులు గారు. భూదానోద్యమకర్త ఆచార్య వినోబా భావే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ముస్లిం లీగ్ వ్యవస్థాపకుడు సలీముల్లా ఖాన్. కాబట్టి ఇవన్నీ కూడా చాలా గన్ షాట్ బిట్లు అనమాట. కాబట్టి అభ్యర్థులందరూ కూడా సోషల్ వర్క్ గురించి తెలుసుకునేవారు కూడా, చాలామందికి సోషల్ వర్క్ అంటే ఏదో అనుకుంటుంటారు, కానీ ఇవన్నీ కూడా మనకు హిస్టరీలో జరిగాయి. కాబట్టి సోషల్ వర్క్ ప్రాముఖ్యతను ఇప్పటికైనా గుర్తించండి. ప్రస్తుతం సోషల్ వర్క్ అంటే సమాజ సంక్షేమం కోసం ఎవరైతే పనిచేస్తున్నారో వారందరికీ కూడా ప్రజలు సహకరించాలని కోరుతూ సెలవు.